సంతోషం ఉన్నట్టు మీరు ఫస్ట్లో చెప్పినప్పుడు నేనే కొంచెంసేపు సైలెంట్ అయిపోయా. కానీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉందండి. ఇప్పటికైతే ఇంకా అందరూ జనాలు ఫస్ట్ చూసి ఇష్టపడుతున్నారు. వాళ్ళ సపోర్ట్ వల్లే వాళ్ళు ఇక్కడ ఉన్న ఏ సినిమా అయినా. సో అలాగే ఇవాళ మళ్ళీ ఒక కొత్త ప్రయత్నంతో ఒక కొత్త సినిమాతో మీ ముందు. సో ప్రతి సినిమా ఒక అనుభవం, ప్రతి సినిమా ఒక కొత్తగానే ఉంటుంది. మీ రోల్ ఎంతో కొంత డిఫరెంట్, ఏదో కొంత పాయింట్ ఉంటుంది మీలో. ఈ సినిమాలో సంబంధించి ఆదికేశవ సినిమా సంబంధించి మీ రోలు అంటే కేవలం గ్లామర్కి పరిమితమైందా, లేకపోతే పర్ఫార్మెన్స్ కూడా అవకాశం వచ్చిందా మీకు? అంటే పర్ఫార్మెన్స్ అనేది చాలామంది మామూలుగా అంటే సహజంగా మనం అనుకునేవి ఉట్టి ఏడిపిస్తేనే పర్ఫార్మెన్స్, అది ఇంకొక లాంటి పర్ఫార్మెన్స్. కానీ నేను అనుకోవడం నిజంగా ఏడిపించడం కన్నా నవ్వించడం చాలా కష్టం. సో ఆ స్పేస్ దొరికింది ఇక్కడ, ఒక కామెడీ ఆ స్పేస్ దొరికింది. అండ్ ఈ సినిమాలో ఐ థింక్ నాకు ఒక వన్ ఆఫ్ మై బెస్ట్ ఇంట్రొడక్షన్స్ సినిమాలో. ఈ సినిమా నాకు ఎందుకు స్పెషల్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఇంట్రొడక్షన్స్. ఇంకొకటి, ఈ అమ్మాయి క్యారెక్టర్ నాకు చాలా కొత్తగా ఉందండి. ఇప్పటి వరకు జనాలు నన్ను చూసిన విధానంలో కాకుండా ఒక వేరే క్యారెక్టర్తో మళ్ళీ అంటే నేను ప్రయత్నిస్తున్నాను ఒక కొత్త లుక్తో పాటు. అలాగే సాంగ్స్ పరంగా వస్తే నా పేరుతో ఫస్ట్ టైం ఒక సినిమాలో పాట రావడం అనేది మొదటిసారి జరగడం. సో ఐ థింక్ లీలమ్మో. సో చాలా చాలా డిఫరెంట్ వేస్లో ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. అండ్ అలాంటి స్పెషల్ డే రోజున అది కూడా వచ్చింది అనుకుంటా కదా. అంటే ఆ సాంగ్ రిలీజ్ చేసింది కూడా లేదండి, ఫంక్షన్ చేసాం. స్పెషల్ ఒక ఫంక్షన్ లాగా చేసి ఆ సాంగ్ని రిలీజ్ చేయడం జరిగింది. సో చాలా సంతోషం. మరి రుద్రకాళేశ్వర రెడ్డి తోటి ఎలా ఉంది? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చెప్పొచ్చో లేదు, నేను సినిమాలో బాలు అని పిలుస్తాను ముద్దుగా. ఓకే. కానీ ఒక ముచ్చటి అంటే ఈ క్యారెక్టర్స్ చూసిన వెంటనే ఎక్కడో చాలా ముచ్చటగా ఉంటుందండి. దర్ కెమిస్ట్రీ, వాళ్ళు మాట్లాడే విధానం, ఒకరికొకరు ఒక విషయం చెప్పే విధానం కూడా చాలా ముద్దుగా అనిపిస్తుంది. సో నాకు అలాగే అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఫస్ట్ డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు కూడా అంటే హీరో క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండడం వల్ల అంటే ఏ టైంలో అంటే ఈ అమ్మాయి చాలా అడ్మైర్ చేస్తుంటుంది. అంటే తనకి చాలా క్యూట్ అనిపిస్తుంటాయి అబ్బాయి మాట్లాడే విధానం. సో ఈ అమ్మాయి క్యారెక్టర్ కొంచెం స్ట్రాంగ్గా, కొంచెం ఒక అంటే లైఫ్లో ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎలా ఉన్నారో అలాంటి ఒక క్యారెక్టర్. సో ప్రాపర్గా క్యూట్గా సీన్స్ చాలా ముద్దుగా ఉన్నాయి. అంటే చెప్పడానికి మళ్ళీ 100 సార్లు చెప్పుంటా ముద్దుగా ఉన్నాయని. కానీ డబ్బింగ్ చేసినప్పుడు నాకు అనిపించింది ఇది వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అయినా చాలా బాగా రాశారు. ఒక్కొక్క డైలాగ్కి కౌంటర్స్ అయినా రాసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్లో కూడా అదే చెప్పాను. అలాగే ఎంత నవ్విస్తారో కొన్ని ఇమోషనల్ పాయింట్స్ కూడా సినిమాలో పాయింట్స్ కూడా చాలా అందంగా అండర్లైన్ చేశారు. ఎలా మళ్ళీ హీరో గారు ఎలా ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తారు. ఇదే ఫ్లోలో సినిమా స్టోరీ చెప్పేస్తానన్న భయం కూడా ఉంది. కాబట్టి ఇక్కడితో నా మాట నేను ఆపేస్తాను.